హాయ్ హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దయ వల్ల ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 27 వచనములు పూర్తయిన సందర్భంగా మరి ఒక చిన్న కీర్తన ద్వారా దేవుని స్తుతించుకుందాం. అదేదనగా, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మరి మన పితరులు దైవజనులు ఎంతగానో ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆదికాండం 1 నుంచి 27 వచనములు, మనకంటే ముందు ఉన్న పితరులు వారికి దేవుడు అందించిన వాక్యాన్ని బట్టి ఆ వాక్యానికి ఆనందభరితులై వారి జీవితాల్లో జరిగిన అనేక సంతోష, బాధల, సమస్యల, ఆనంద అనురాగాల మధ్య పాడిన దైవ గీతములు మనం పాడుట, వినుట, ధ్యానించుట అది ఎంతగానో మనకి ఆశీర్వాదకరం. ఇటు రీతిగా దేవుడు చేసిన కార్యాలు మన హృదయంలో ధ్యానించుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో ఎల్లప్పుడూ దేవుని కీర్తనతో నిత్యమును స్తుతించగలుగుతావు. స్తుతించినప్పుడు నీ హృదయం సంతోషంగా ఉన్నప్పుడు నీకు దీర్ఘాయుషును, నిత్యత్వమును దేవుడు నీకు ధరింపచేస్తాడు. ఇది దేవుడు నీకు అందించిన ప్రియమైన దేవుని వాక్కు శక్తి చేత దేవుడు చేసిన కార్యాలు ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందును బట్టి దేవాదేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా.